భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. మనుగూరు మండలం సాయంబాయి గూడెం వద్ద ప్రధాన రహదారిపైన భారీ సంఖ్యలో ఇసుక లారీలు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. రోడ్డుకి ఇరువైపులా కూడా లారీలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ముందుకు కదలకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరకు బాధితుడిని చేతులపై ఎత్తుకుని ఆసుపత్రి వైపు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారిపైన ఇసుక లారీలను ఇష్టారాజ్యంగా నిలిపేయడం వల్ల నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక వాళ్ళు మొత్తం